కూర్చున్నారు. అటు కూర్చున్నా కూడా వారు మరలా అపోస్తులు 1:14 వారికి ఆయన ఎరిగిన తర్వాత వారు ఎలా మారారనేది కూడా తెలుసుకున్నాం. 1:14 అపోస్తులు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. చూశారు కదా, ఆయన నిజమైన దేవుడని ఎరిగిన తరువాత వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు అయిన తల్లి మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆయన నిజమైన దేవుడని నమ్మి వారు ఏక మనసుతో ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ప్రార్థనలోనే దేవాలను క్షమించుడి, నీ యొక్క విషయంలో మేము ఎంతగానో తప్పు చేయుచున్నాము అని ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా వారు ఎడతెగక ప్రార్థనలోనే చేయుచుండిరి. అయితే ఈ యొక్క దేవుడి యొక్క మారు మనసు పొందిన సహోదరులు కూడా క్రైస్తవ్యంలోని మూలస్తంభంగా నిలిచారు. వారు మూలస్తంభంగా నిలిచి యాకోబు కూడా మారిపోయాడు. మరియు గలతీ 2:8 పౌలు గారు ప్రస్తావించిన గలతీ 2:8 కూడా చూసుకుందాం ఒకసారి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురులకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొనిరి. హల్లెలూయా. చూశారు కదా, తన తమ్ముడు అయినా సరే యాకోబును మూల స్తంభంగా ఎంచబడి దేవుడు అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావించారు. అంటే నజరేయుడైన యేసయ్య తన తల్లి బాధ్యతను మరియు తన సహోదరులు కూడా మారాలి, వారి కుటుంబం కూడా మారిన తర్వాతే తన బాధ్యత పూర్తిగా నిర్వర్తించినట్లు కూడా దేవుడు మనకి 3వ మాట ద్వారా తెలియజేసి ఉన్నాడు. మనం దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబ సభ్యుల ద్వారా కూడా మన తల్లిదండ్రులను మరియు మన సహోదరులను మన కుటుంబీకులు ఎవరైనా సరే, మన పిన్నము బాబాయ్ అత్తలు ఎవరైనా సరే వారు మారులాగిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, మన బాధ్యత నిర్వర్తించాలని దేవుడు మనకి ఎంతగానో తన వేదన ద్వారా తెలియజేసి ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. చక్కటి 3వ మాట కూడా దేవుడు తనని అనుగ్రహించున్నాడు. 4వ మాట కూడా